ప్రతి గ్రామ పంచాయతీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రమైన కొల్చారంలో షేక్ షాహాబుద్దీన్ దర్గా ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నాడని, ఈ విషయం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, అలాగే బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ పథకాలను పంచుకున్నారన్నారు. ఈ విషయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి విజయ దుందుబి మోగించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గజనీ వెంకట్ గౌడ్, ఏళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి, శివప్ప గారి, శ్రీశైలం సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రాంపూర్ గ్రామ అధ్యక్షులు నాగరాజు, గొండ కృష్ణ, రవీందర్ గౌడ్, కంచర్ల నాగరాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహాన్ని ఇచ్చినందుకు పేరు పేరున పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని మనం 17వ తారీఖు పోలింగ్ బూత్ క్లోజ్ అయ్యే వరకు ఉంచి ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపే దిశగా మనం అందరం పనిచేయాలి. ఆ గెలుపు సంబరాలు కూడా మనం అందరం సమిష్టిగా నిర్వహించుకొని మనం చాలా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏందనే చూపించే స్థాయికి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి ఏ డౌట్లు ఉన్నా నామినేషన్ ప్రక్రియ పరంగా ప్రతి దానికి మేము ఇక్కడే ఉంటాం, మండలంలోనే కూర్చుంటాం. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా మీరు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పారని ఆగమాగం టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ప్రకారం ఒకరోజు ముందే నామినేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని టోటల్ 4-5 సార్లు చెక్ చేసుకొని మనకు పెద్దలతో ఆమోదం తీసుకున్న తర్వాత నేను ఇక్కడే ఉంటాం కాబట్టి అందరం కూడా మండల కమిటీ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఏ పొరపాటు జరగకుండా స్కూట్నీ వరకు కూడా మేము ఎన్నంటే ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఊర్లలో డ్రామాలు చేస్తారు, అరే నువ్వు అందులోనే ఉన్నావు కదరా, నువ్వు వేయి నామినేషన్ అంటారు. వేసిన తర్వాత ఏదో ప్రభావాలకు గురబెట్టే ప్రయత్నం చేసి ఏకగ్రీవాలు ప్రజలకు చేరువైతే అక్కడ కూడా వేరే క్యాండిడేట్ గెలిచి ఉంటే మనకు కూడా నారాజే, మనం కూడా ఎక్కువ మటుకు అక్కడ మనం అడగలేకపోతాం. కాబట్టి ఏది ఏమైనా అన్ని పక్కకు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చుకునే సరే అందరి దగ్గర పైసలు ఉండి రాజకీయాలు చేస్తలేం. కొంత పరువు కోసం చేస్తాం, కొంత ప్రజాసేవ కోసం చేస్తాం, కొంత ప్యాషన్గా చేస్తాం. దయచేసి మనం అందరం కూడా లేకున్నా అందరం చదువుకొని మంచి చెడు మాట్లాడుకొని ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఉప సర్పంచ్, సర్పంచ్ అన్నీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఖాతాలో పడాలి. అది మనం మన జిల్లా ప్రెసిడెంట్ గారికి మరి ఇన్ఛార్జ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, మరి ఈ పిలవగానే ప్రతి గ్రామం నుండి ఇంత ఉత్సాహంగా చిన్నలు పెద్దలు అన్నట్టు యూత్ కాంగ్రెస్ మొదలుపెట్టుకొని సీనియర్ నాయకుల వరకు కూడా మనందరం కూడా ఒకతాటి పనిచేస్తుంది అనేది మన ప్రజలకు వివరిస్తూ ఇంద్రమీళ్ళు ఉన్నాయి. మొన్నటి చీరల పంపిణీ కూడా మంచి చీరల పంపిణీ కూడా చేసారు. అందరికి కూడా ఇస్తారు చీరల కాడ కూడా చాలా మంది అపోహ ఏమంటే ఈ గ్రూప్స్లనే ఉన్నారు అలాగే ఇస్తారని అన్నారు. అది ఏం లేదు. 19 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం చీర ఇవ్వచ్చు. అదేవిధంగా అన్ని స్కీమ్స్ ఇంతకుముందు అందరు చెప్పారు కదా పెద్దలు, ఆ స్కీమ్లో ప్రతి ఒక్కసారి మనము మళ్ళీ పబ్లిక్లో ఊర్లో కూడా గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది. మన ద్వారానే ఏ పని అవుతుంది, డెవలప్మెంట్ చేయాలన్నా అవుతుంది, వ్యక్తిగత పనులు చేయాలన్నా మనతోనే అవుతుంది. అదే వివరించి దాంతో మనం ఓట్లను పొంది మన సర్పంచ్లను తీసుకొచ్చుకోవాలని మన ఒక ఉద్దేశం. చంద్రశేఖర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అని మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేటి సమావేశానికి వచ్చేసినటువంటి యువత గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. మనం ఈ సమావేశం నిర్వహించుకుంది ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి 17వ తారీఖు నుంచి 3 విడతలు ఉన్నాం మన మండలు.